గణపతి చెప్పిన దాని ప్రకారం ఇద్దరికీ పరిచయం బస్ స్టాప్ లో జరిగిందని చెప్తున్నాడు. కానీ ఆ రోజు అసలు పద్మ ఊర్లోనే లేదు సార్. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చెప్తూనే ఉన్నా ఇలాంటివి చూసుకోమని. ఊర్లోనే లేని పద్మని గణపతి అసలు ఎలా కలుస్తాడు యువరానా? పద్మ ఫోన్ మాకు మర్డర్ స్పాట్ లో దొరకలేదు. గణపతి స్టేషన్ కి తీసుకొచ్చి మరీ అప్పగించాడు. కానీ చాలా కన్వీనియంట్ గా ఫోన్ లో గణపతి చాట్ లిస్ట్ తప్ప అన్నీ డెలీట్ అయిపోయి ఉన్నాయి. అంతేకాదు యువరానా, గణపతి నెల జీతానికి పనిచేసేవాడు. రీసెంట్ గా వాళ్ళ నాన్నకి 20 లక్షలు పైగా ఖర్చు పెట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడు. ఎలా యువరానా? కెడి ఏంటి సార్, హాస్పిటల్లో ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేశారు కదా? జేడీ ఇంకేం చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎవ్వరూ కనిపెట్టలేనివి కనిపెట్టడమే సార్ జేడీ స్పెషాలిటీ. షో అక్కడ నడుస్తుంటే నన్నేం చూస్తారు, అక్కడ చూడండి సార్. ఆ పద్మ మర్డర్ జరిగిన రోజు హాస్పిటల్ ఫుటేజ్ యువరానా. ఎలా? హాస్పిటల్ కి మేము సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్ళాకే తెలిసింది సార్. అక్కడ గణపతి వాళ్ళ నాన్న వార్డ్ చుట్టూ ఎంట్రన్స్, ఎగ్జిట్, పార్కింగ్ దగ్గరున్న కొన్ని కెమెరాస్ లో మాత్రమే ఫుటేజ్ మిస్ అయిందని. అప్పుడే అర్థమైంది యువరానా, ఈ కన్ఫ్యూషన్ వెనకాల ఏదో కన్ఫ్యూజన్ ఉందని. మిగిలిన ఫుటేజ్ ని క్లియర్ గా చెక్ చేస్తే మాకది దొరికింది. పద్మ చనిపోయాక 10 నిమిషాల ముందు వరకు గచ్చిబౌలిలో ఉన్న గణపతి బాచుపల్లిలో ఎలా మర్డర్ చేస్తాడు యువరానా? ఏంటి ఆఫీసర్ ఇది? ఇవన్నీ మీరు ముందే ఎందుకు చూసుకోలేదు? కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి మా మీద ప్రెషర్ పడుతూనే ఉంది యువరానా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ని మారుస్తూనే ఉన్నారు. అందుకే ఈ కన్ఫ్యూజన్. గణపతి పద్మని మర్డర్ చేయలేదనే నా అనుమానం. అది నిజమైతే పద్మ చావుకి న్యాయం చేయడం కాదు యువరానా, ఒక అమ్మాయికుడికి శిక్ష విధించి తప్పు చేసిన వాళ్ళమవుతా. అతనేమో నేనే చంపానని కన్ఫెస్ చేస్తున్నాడు, నువ్వేమో కన్ఫ్యూషన్ అంటున్నావు. కోర్టు అతని కన్ఫెషన్ని కాదనడానికి లేదు కదా? కాదనకండి యువరానా, నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్పింది నిజమని, పద్మని చంపింది గణపతి కాదని నేను ప్రూవ్ చేస్తాను. న్యాయాన్ని కాపాడడానికి ఒక్క అవకాశం ఇవ్వండి యువరానా. పద్మ చావుకి న్యాయం జరగాలి. జరిగేలా చూడడం మనందరి బాధ్యత.